ఆ యూనివర్స్ నుంచి, ఆ డివైన్ నుంచి ఏంటి మెసేజ్, అర్జెంట్ మెసేజ్ మీకు నా ద్వారా ఆ యూనివర్స్ మీకేదో చెప్పాలని అనుకుంటుంది. ఆ ఏంజెల్స్ కూడా మీకేదో చెప్పాలనుకుంటున్నారు. నంబర్స్, ఏంజెల్ నంబర్స్ ద్వారా మీకేదో చెప్పాలని అనుకుంటున్నారు. ఆ యూనివర్స్, ఆ డివైన్ అర్జెంట్ మెసేజ్, ఆ యూనివర్స్ నుంచి, ఆ డివైన్ నుంచి అర్జెంట్ మెసేజ్ ఏంటి? నా ద్వారా మీకు వాళ్ళు తెలియచేస్తున్న అర్జెంట్ మెసేజ్, చాలా అర్జెంట్ మెసేజ్. డోంట్ మిస్ దిస్ వీడియో. లాస్ట్ వరకు చూడండి. ఏంటి ఆ అర్జెంట్ మెసేజ్ ఏంటి అనేది చూద్దాం. 6 ఆఫ్ వాండ్స్. ఫస్ట్ మెసేజ్ ఆ యూనివర్స్ నుంచి, ఆ డివైన్ నుంచి మీకు వస్తున్న ఫస్ట్ మెసేజ్ 6 ఆఫ్ వాండ్స్. మీరు ఎంతో డెడికేషన్‌తో వర్క్ చేస్తున్నారు. ఎంతో రెస్పాన్సిబిలిటీతో వర్క్ చేస్తున్నారు. చాలా ఇష్టంగా వర్క్ చేస్తున్నారు. ఆ వర్క్‌కి మీకు తగిన ప్రతిఫలం అందబోతోంది. చాలా మంచి ప్రతిఫలం అందబోతోంది. అవార్డ్ రాబోతోంది. రివార్డ్ రాబోతుంది. మంచి పేరు రాబోతుంది. ఆ యూనివర్స్ నుంచి చూడండి, మీరు యూనివర్స్‌కి మీరు గ్రాటిట్యూడ్ తెలుపుకుంటున్నారు. ఆ యూనివర్స్‌కి మీరు గ్రాటిట్యూడ్ తెలుపుకుంటున్నారు. చాలా మంచి అవార్డును, చాలా మంచి పేరుని అందుకుంటారు అని ఆ యూనివర్స్ నుంచి మీకు ఒక మంచి మెసేజ్ అనేది వచ్చింది. తప్పకుండా మీరు మంచి పేరును సంపాదించుకుంటారు. డెడికేటెడ్‌గా ఉంటారు. రెస్పాన్సిబిలిటీగా ఉంటారు. ఎమోషనల్‌గా ఉంటారు. కైండ్‌నెస్‌తో ఉంటారు. అన్నిట్లోనూ గ్రేట్‌ఫుల్‌గా ఉంటారు. చాలా మంచి అవార్డ్ అనేది, చాలా మంచి పేరనేది మీకు రాబోతుంది. ఆ యూనివర్స్ నుంచి మీకు ఇంత మంచి మెసేజ్ వచ్చినందుకు మీరు చాలా చాలా గ్రేట్‌ఫుల్‌గా గ్రాటిట్యూడ్ తెలుపుకుంటారు. చాలా మంచి మెసేజ్ అనేది వస్తుంది. ఆ యూనివర్స్, ఆ డివైన్ మీకు చాలా మంచిగా మెసేజ్‌ని పంపిస్తోంది. 6 ఆఫ్ కప్స్, 6 ఆఫ్ వాండ్స్, 6 ఆఫ్ కప్స్ అన్నీ వీనస్ నంబర్సే. చాలా హ్యాపీ లైఫ్ ఉంది మీకు. చిన్నతనం నుంచి మీరు పడ్డ బాధలన్నీ వెళ్ళిపోతున్నాయి. ఆ చిన్న మనసుని గాయపరిచిన వాళ్ళెవరో వాళ్ళందరూ కూడా వాళ్ళకు తగిన ఫలితాన్ని అనుభవిస్తారు. మిమ్మల్ని చిన్నప్పుడు ఎంతో గాయపరిచిన వ్యక్తులు కూడా వాళ్ళ ఫలితాన్ని వాళ్ళు అనుభవిస్తారు. వాళ్ళ పాపకర్మలను వాళ్ళు అనుభవిస్తారు. అవన్నీ గుర్తు చేసుకుంటుంటారు మీరు. వాటికన్నింటికి కూడా మీరు ఒక హీలింగ్‌ని ఏర్పరచుకుంటారు. హీలింగ్ చేసుకుంటూ వస్తారు. మీ ఇన్నర్ చైల్డ్‌ని మీరు చాలా బాగా హీల్ చేసుకుంటారు. ఇప్పుడు ప్రస్తుతం నాకెటువంటి సమస్యలు లేవు. ఎటువంటి బాధలు లేవు. నా ఇన్నర్ చైల్డ్ కూల్ అయిపోయింది. హీల్ అయిపోయింది. నేను చిన్నప్పుడు చాలా మనసుకు బాధయింది. ఆ బాధలన్నీ కూడా ఇప్పుడు పోయినాయి. ఇప్పుడు హీల్ అయిపోయింది. నా మనసు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఒక మంచి అండ మీకు దొరుకుతుంది. ఒక మంచి స్నేహ హస్తం దొరుకుతుంది. మిమ్మల్ని ఊరడించే చెయ్యి ఒకటి దొరుకుతుంది. మిమ్మల్ని లాలించే చెయ్యి ఒకటి దొరుకుతుంది. అంటే అటువంటి పర్సన్ మీ లైఫ్‌లోకొస్తారు. మిమ్మల్ని ఊరడిస్తారు, లాలిస్తారు, ప్రేమగా దగ్గరికి తీసుకుంటారు. స్వాంతన చేకూరుస్తారు మీకు. మంచి పర్సన్ వస్తారు. నాకొస్తారా అని ఆలోచిస్తూ ఉంటారు. తప్పకుండా వస్తారు. మీ బాధలన్నింటినీ పోగొట్టే ఒక మంచి లైఫ్ మీ లైఫ్‌లోకొస్తుంది. ఒక మంచి లైఫ్. చాలా మంచి లైఫ్. అదృష్టమైన లైఫ్. ఆనందమైన లైఫ్. సంతోషకరమైన లైఫ్. 6 వచ్చేసింది. ద స్టార్ చూడండి. చాలా మంచి యూనివర్స్ నుంచే వస్తున్నాయి. అన్నీ యూనివర్స్ నుంచే. యూనివర్స్ బ్లెస్సింగ్స్ చాలా ఉన్నాయండి మీకు. చాలా బ్లెస్సింగ్ ఉంది మీకు. అందుకే ఈ ఎమర్జెన్సీ, ఈ అర్జెంట్ మెసేజ్‌ని నా ద్వారా చెప్పిస్తోంది. ఆ యూనివర్స్ చూడండి ఎంత బాగా మిమ్మల్ని పట్టుకుందో ఆ యూనివర్స్. ఎవరికీ కనిపించకుండా ఒక చిన్న దారంతో మిమ్మల్ని ముడివేసుకునింది. మీరు పక్కకు వెళ్ళకుండా, మిమ్మల్ని పక్కకు పక్కకు వెళ్ళనివ్వకుండా ఎవరో అంటే
చెడు చేసే వాళ్ళు మీ దగ్గరికి రానివ్వకుండా ఆ యూనివర్స్ మిమ్మల్ని గట్టిగా ప్రొటెక్ట్ చేస్తూ ఉంది. మిమ్మల్ని పట్టుకొనుంది. ఆ యూనివర్స్ మిమ్మల్ని చాలా బాగా రక్షిస్తోంది. ఎటువంటి కీడు మీకు జరగకుండా, ఎటువంటి బాధ మీకు దగ్గరికి కాకుండా, ఎటువంటి కష్టాలు, కన్నీళ్ళు మీ దగ్గరికి రాకుండా ఆ యూనివర్స్ చూస్తోంది. చాలా మంచి మెసేజ్ మీకు పంపిస్తోంది. నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఏడ్చాల్సిన అవసరం లేదు. నువ్వు కన్నీళ్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోయేలా నేను చేస్తాను. నీ రిలేషన్ ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోయేలా నేను చేస్తాను. నీకెటువంటి బాధ ఉన్నా కూడా నేను తీరుస్తాను. ఎందుకు నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకు బాధపడతావు? నేనున్నా గదా నీకు అని ఎంతో, ఎంతో లాలనగా మీకు చెప్తుంది ఆ యూనివర్స్. ఆ యూనివర్స్ మిమ్మల్ని కన్న బిడ్డలాగా చూసుకుంటుంది. ఆ యూనివర్స్ మిమ్మల్ని ఒక మంచి ఎంతో లాలనగా ఒక ముద్దు బిడ్డలాగా చూసుకుంటుంది. మీరు ఒంటరి కాదు. నేనున్నాను. నువ్వు ఒంటరి కాదు. నీకు నేనున్నాను. ఆ రంగు చూడండి. ఆ పర్పల్ కానీ, ఆ యెల్లో కానీ ఇవంతా కూడా మీకు స్పిరిచువాలిటీని దగ్గర చేసేదానికి అది పనికొస్తుంది. అంటే ఆ స్పిరిచువాలిటీని మీకు దగ్గర చేస్తుంది. బాధపడొద్దు. అన్నీ సక్రమంగా జరుగుతాయి. దేంట్లోనూ నీకు లోటు కాకుండా నేను చూసుకుంటాను. నేను నీకు ప్రొటెక్షన్ ఉంటాను. సంతోషంగా నీ లైఫ్ ఉండేటట్టు నేను చేస్తాను. నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ నన్ను మనసులో అనుకుంటూ ఉండు. అందుకే మీరేం చేయాలి? ఎప్పుడు గ్రాటిట్యూడ్ తెలుపుకోవాలి. మంచిగా నేనేదైనా తప్పు చేసుంటే నన్ను క్షమించు. ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. ఇది ఎప్పుడూ అనుకుంటూ ఉండండి. మీ లైఫ్‌లో వచ్చే చేంజ్ మీరే చూస్తారు. మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీరు ఒంటరి, నేను ఒంటరిని అని ఫీల్ కావాల్సిన అవసరం లేదు. నాకెవ్వరూ లేరు అని బాధపడాల్సిన అవసరం లేదు. అన్నీ కూడా వెళ్ళిపోతాయి. చాలా మనసుకు ప్రశాంతమైన లైఫ్ అనేది మీకొస్తుంది అని యూనివర్స్ తెలియజేస్తుంది మీకిక్కడ. చాలా మంచిగా వచ్చినాయండి కార్డ్స్. 3 కార్డ్స్ కూడా యూనివర్స్ నుంచే వచ్చినాయి. యూనివర్స్ మీకు ఎంత బాగా అర్జెంట్ మెసేజ్ అని పంపించింది చూడండి. నా ద్వారా పంపించింది చాలా బాగుంది. సో, ఇప్పుడు మీరిక్కడ అఫర్మ్ చేసుకోవాల్సింది, మేనిఫెస్ట్ చేయాల్సింది ఏంటి అంటే, నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేను అనుభవించిన బాధలన్నీ తీరిపోయాయి. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇంతవరకు నేను పడిన బాధలన్నీ తీరిపోయాయి. ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని అఫర్మ్ చేస్తూ ఉండండి. మేనిఫెస్ట్ చేయండి. అదే కామెంట్స్‌లో కూడా తెలియచేయండి. ఏంజెల్స్ నంబర్స్ కూడా చూద్దాం. ఏంజెల్స్ మీకు ఎటువంటి అర్జెంట్ మెసేజ్‌ని పంపిస్తున్నారు. ఆ ఏంజెల్స్ ఆ డివైన్ నుంచి ఆ ఏంజెల్స్ ఆ డివైన్ నుంచి మీకు ఎటువంటి నంబర్స్‌ని పంపిస్తున్నారు. అంటే మీకు ఎలా ఉండబోతుంది మీ లైఫ్? ఏమని చెప్పబోతున్నారు ఆ ఏంజెల్స్? చూద్దాం. అర్జెంట్ మెసేజ్ ఏంటి అనేది చూద్దాం. ఆ ఏంజెల్స్ ఆ డివైన్ నుంచి ఆ ఏంజెల్స్ మీకు ఎటువంటి మెసేజ్‌ని పంపించబోతున్నారు? 5656 5656 సో, ఇక్కడ ఏమొచ్చింది? 5656 అని. అంటే హీలింగ్ రిలేషన్‌షిప్స్ చూడండి. హీలింగ్ మీ మనసు బాధపడుతూ ఉంది. ఆ రిలేషన్‌షిప్స్ వలన మనసు బాధపడుతూ ఉంది. దానికి ఒక హీలింగ్‌ని పంపిస్తుంది. ఈ 5656 నంబర్ ద్వారా మీరు హీల్ కాబోతున్నారు. హీలింగ్ రిలేషన్‌షిప్స్‌లో మీకు హీలింగ్ అనేది దొరుకుతుంది. లవ్, ఫర్‌గివ్‌నెస్, హార్మోనీ, ఫ్యామిలీ అంతా గూడా రికవర్ కాబోతోంది. ఆ లవ్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే తీరిపోతుంది. ఫర్‌గివ్‌నెస్ అనేదొస్తుంది. అంటే మీరు ఫర్‌గివ్‌నెస్ చేయడం కానీ, మీ పర్సన్ ఫర్‌గివ్ చేయడం కానీ, ఆ హార్మోనీ అనేది చాలా ప్లెజెంట్‌గా, పీస్‌ఫుల్‌గా తయారు కాబోతోంది. ఆ ఫ్యామిలీ కూడా హీల్ కాబోతుంది.
ఈ సిగ్నల్ 5656 అనేది ఏంటి? దేనికి సిగ్నల్ అంటే హీలింగ్ ఇన్ రిలేషన్‌షిప్స్, ఎస్పెషల్లీ వితిన్ ఫ్యామిలీ అండ్ క్లోజ్ కనెక్షన్స్. చాలా మంచిగా హీల్ కాబోతోంది అని వచ్చింది చూడండి ఇక్కడ. ద ఏంజెల్స్ ఆర్ గైడింగ్ యూ టువర్డ్ ఫర్‌గివ్‌నెస్ అండ్ డీపర్ లవ్. ఏంజెల్స్ మిమ్మల్ని గైడ్ చేస్తున్నారు. మీరు ఎంత బాధ ఉన్నా గూడా ఫర్‌గివ్ చేసేసేయండి. మీ పర్సన్ మీద కానీ, ఇంకా లేకపోతే ఫ్రెండ్‌షిప్‌లో కానీ, ఇంకా ఏవైనా ఫ్యామిలీ రిలేటివ్ ప్రాబ్లమ్స్‌లో కానీ, ఎటువంటి బాధ ఉన్నా కూడా మీరు ఫర్‌గివ్ చేసేయండి. తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది. రిఫ్లెక్షన్. వే డు ఐ నీడ్ టు ఆఫర్ ఫర్‌గివ్‌నెస్ ఆర్ కంపాషన్ ఈజ్ మై రిలేషన్‌షిప్. ఎప్పుడైతే మీరు ఫర్‌గివ్‌నెస్ అనేది నేర్చుకుంటారో, అప్పుడే మీకు న్యూ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ రిలేషన్‌షిప్ అనేది రికవర్ అవుతుంది. సంతోషమైన లైఫ్ అనేదొస్తుంది. మీరు ఒక పేపర్‌లో నేను క్షమించేశాను, నేను క్షమించేశాను. నా ఎమోషనల్ ఫీలింగ్స్ అన్నీ కూడా రిలీజ్ అయిపోయాయి. ఇవంతా కూడా నా బాధ, నా భారమంతా దిగిపోయింది. నా మనసులో ఉండే బాధ, భారం దిగిపోయింది అనేసి మీరు ఒక పేపర్‌లో రాసేసేయండి. దాన్ని రాసేసి కాల్చేసేయండి. యూనివర్స్‌లోకి వదిలేసేయండి. అప్పుడు మీకు చాలా రిలీఫ్ వచ్చేస్తుంది. మీ ఎమోషనల్ ఫీలింగ్స్ అన్నీ కూడా బర్న్ అయిపోతాయి. ఆ ఫర్‌గివ్‌నెస్ అనేది మీకు హాయిగా అనిపిస్తుంది. క్షమించేస్తారు వాళ్ళని. చాలా మంచిగా ఉంటుంది మీ లైఫ్. సో, చాలా మంచిగా అర్జెంట్ మెసేజ్ వచ్చింది మీకు. నేనేదైతే చెప్పానో ఆ హీలింగ్ అనేది జరిగిపోతుంది. తప్పకుండా మీకు యూనివర్స్ నుంచి అటువంటి హీలింగ్ అనేదొచ్చింది. ఇప్పుడు నేను చెప్పిండేది మేనిఫెస్ట్ చేసి, అఫర్మ్ చేసి కామెంట్ చేయండి. అలాగే 5656 అని మీరు కామెంట్స్‌లో కూడా తెలియచేయండి. 5656 అని కామెంట్స్‌లో కూడా తెలియచేయండి. ఓకేనా? మీరు ఈ ఎనర్జీస్‌ని క్లెయిమ్ చేసుకోవాలంటే, లేకపోతే ఎక్స్‌చేంజ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? మన వీడియోస్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని, కామెంట్ చేయండి. ఓకేనా? థాంక్ యూ.